హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. కొన్ని రోజుల క్రితం నేను బేతాళ కథల సిరీస్ స్టార్ట్ చేయమంటారా అని కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఒక మంచి అకేషన్ చూసుకొని దాన్ని స్టార్ట్ చేద్దామని నేను వెయిట్ చేశాను. నా ఛానల్కి నిన్న నైట్, అంటే ఆదివారం నైట్ 2000 సబ్స్క్రైబర్స్ దాటాయి. సో స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఇంకేది నాకు తట్టలేదు. సో ఇవాటి నుంచి నేను 2000 సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంగా ఈ రోజు నుంచి నేను బేతాళ కథల సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ స్టోరీ ఇదే, మహామంత్రి మనోవ్యాధి. ఇంకా స్టోరీ స్టార్ట్ చేస్తే, పూర్వం గోదావరి తీరాన ప్రతిష్టాన రాజ్యాన్ని త్రివిక్రమసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతని ఆస్థానానికి క్షాంతిశీలుడనే భిక్షువు ఒకడు వచ్చాడు. త్రివిక్రమసేనుడికి పండొకటి కానుకగా ఇచ్చాడు. రాజు ఆ పండును తన చెంతనున్న కోతి పిల్లకు తినడానికి ఇచ్చాడు. కోతి ఆ పండును కొరికేసరికి అందులో నుంచి మేలిరత్నం ఒకటి బయటికి వచ్చింది. అది చూసి త్రివిక్రమసేనుడు ఆశ్చర్యపోయాడు. నా నుంచి ఏ సహాయం కావాలి అని ఆ భిక్షువుని అడిగాడు. మహారాజా, నేను మంత్ర సాధన చేస్తున్నాను. అది పరిపూర్ణం కావాలంటే నాకు ఒక మహావీరుడి సహాయం కావాలి. ఈ ప్రపంచంలో నిన్ను మించిన మహావీరుడు ఎవరున్నారు? అందుకనే నీ సాయం కోరి వచ్చాను అన్నాడు క్షాంతిశీలుడు. ఆ సహాయం ఎటువంటిది అని అడిగాడు రాజు. వచ్చే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఈ ఊరి శ్మశానంలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వస్తే నాకు కావాల్సిన సహాయం ఏంటో నీకు చెప్తాను అన్నాడు ఆ భిక్షువు. రాజు సరేనని భిక్షువును పంపేశాడు. అతను కోరిన ప్రకారమే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి త్రివిక్రమసేనుడు నల్లటి బట్టలు ధరించి కత్తి పట్టుకొని శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ మర్రి చెట్టు కింద ఉన్న భిక్షువును చూశాడు. రాజా, దక్షిణంగా వెళితే అక్కడ ఒకే ఒక్క ఇరుగుడు చెట్టు కనిపిస్తుంది. దానిపై ఉరితీయబడిన పురుషుడి శవం కనిపిస్తుంది. నీవు పూర్తిగా మౌనం వహించి ఆ శవాన్ని చెట్టు నుంచి దించి ఇక్కడికి తీసుకురావాలి అన్నాడు ఆ భిక్షువు. త్రివిక్రముడు అదే ప్రకారం దక్షిణాభిముఖంగా వెళ్ళి ఇరుగుడు చెట్టుని చేరుకున్నాడు. దానిపైనున్న శవాన్ని చూశాడు. అతను చెట్టెక్కి శవం మెడకున్న తాడును ఖడ్గంతో కోసేసి శవాన్ని కింద పారేసేసరికి దెబ్బ తగిలినట్టుగా శవం ఏడవసాగింది. రాజు ఆశ్చర్యపడుతూ చెట్టు దిగి వచ్చాడు. తడిమి చూశాడు. వెంటనే శవం నవ్వసాగింది. ఆ శవంలో బేతాళుడున్నట్లు రాజు అర్థం చేసుకున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు? పోదామరా అన్నాడు. రాజు నోరు తెరిచి ఈ మాట అన్నదే ఆలస్యంగా శవం చివాలున వెళ్ళి మళ్లీ చెట్టుకు వేలాడసాగింది. రాజు మళ్లీ చెట్టెక్కాడు. శవాన్ని దించి దాన్ని భుజాన వేసుకున్నాడు. మౌనంగా శ్మశానం వైపు నడవడం ప్రారంభించాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, పాపం చాలా బరువు మోస్తున్నావు. నీకొక చిన్న కథ చెబుతాను, విను అంటూ త్రివిక్రముడికి ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం అంగదేశాన్ని యశఃకేతుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు దీర్ఘదర్శి అనే మంత్రి ఉండేవాడు. యశఃకేతుడు అస్తమానం అంతఃపురంలోనే ఉంటూ భోగాలు మరిగి ఉండడం వలన రాజ్యభారమంతా దీర్ఘదర్శి పైన పడింది. దీర్ఘదర్శి రాజ్యపాలనని ఎంతో నేర్పుతో సాగిస్తున్నప్పటికీ గిట్టని వాళ్ళు పుకార్లు పుట్టించారు. రాజును భోగలాలసుని చేసేసి మంత్రి తానే రాజే కూర్చున్నాడని నలుగురు అనసాగారు. ఇది విని దీర్ఘదర్శికి చాలా బాధ కలిగింది. ఆయన రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా, నేను తీర్థయాత్రలు చేయడానికి వెళ్తున్నాను. ఇక నుంచి మీ రాజ్యం మీరే స్వయంగా చూసుకోండి అని చెప్పి బయలుదేరాడు. రాజు వెళ్ళవద్దని బతిమాలి చూశాడు, కానీ దీర్ఘదర్శి తన ప్రయాణం మానలేదు. ఆయన కొంతకాలం తిరిగి ఒక గ్రామాన్ని చేరాడు. అక్కడ ఆయనకి
ఒక వర్తకుడితో స్నేహం కలిసింది. ఆ వర్తకుడికి సముద్ర వ్యాపారం ఉంది. నేను ఓడల్లో సరుకు వేసుకొని సముద్రం మీద సువర్ణ ద్వీపం వెళ్తున్నాను. దయచేసి మీరు కూడా నాతో రావాలి అని ఆ వర్తకుడు దీర్ఘదర్శిని కోరాడు. ఎన్నడూ సముద్రయానం చేసి ఉండని దీర్ఘదర్శి దానికి సరే అన్నాడు. సువర్ణ ద్వీపం నుంచి తిరిగి వస్తూ ఉండగా సముద్ర మధ్యంలో ఒకనాడు దీర్ఘదర్శికి సముద్రపు అలల మీదగా ఒక మహావృక్షం కనిపించింది. ఆ చెట్టు మీద ఒక అద్భుత లావణ్యవతి వీణ వాయిస్తూ కూర్చుంది. ఆ దృశ్యం అంతలో మళ్లీ మాయమైంది. ఓడ ఖలాసులు దీర్ఘదర్శికి కలిగిన ఆశ్చర్యాన్ని గమనించారు. ఈ దృశ్యం మాకు ఈ ప్రాంతాల్లో ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది బాబుగారు అన్నారు. కాలక్రమేణా దీర్ఘదర్శి అంగదేశానికి తిరిగి వచ్చాడు. తన మంత్రిని చూడగానే రాజుకు పరమానందమైంది. ఎందుకంటే మంత్రి వెళ్లిపోయిన నాటి నుంచి రాజు రాజ్యభారంతో మనశ్శాంతినే ఎరగడు. మళ్లీ పరిపాలనను మంత్రిపరం చేసి తాను సుఖంగా ఉండొచ్చు కదా అని ఆశపడుతూ రాజు, అయితే మంత్రి, లోకంలో నువ్వు ఏమేం వింతలు చూశావు అని అడిగాడు. మహారాజా, మిగిలిన వింతలు అసలు వింతలే కాదు. ఒక వర్తకుడి వెంట సువర్ణ ద్వీపానికి వెళ్లి తిరిగి వస్తూ సముద్ర మధ్యాన ఒక అత్యద్భుతమైన సౌందర్యవతిని చూశాను. ఆమె ఎవరో మానవ స్త్రీ కాదు, ఖచ్చితంగా దేవతా స్త్రీయే అయి ఉంటుంది. కానీ నేను చూస్తూ ఉండగానే ఆమె అదృశ్యమైపోయింది అని దీర్ఘదర్శి చెప్పాడు. ఈ మాట వినగానే రాజుకు ఈ స్త్రీని చూడాలని ఆత్రం కలిగింది. మంత్రి ఎంత బతిమాలుతున్నా వినకుండా యశఃకేతుడు తన రాజ్యభారాన్ని మంత్రి మీద పెట్టి ఈసారి తాను యాత్రకై బయలుదేరాడు. సముద్ర తీరం చేరిన కొద్ది రోజులకే సువర్ణ ద్వీపానికి ప్రయాణమైపోతున్న ఓడ దొరికింది. ఆ ఓడగల వర్తకుడితో స్నేహం చేసి రాజు అందులో ఎక్కి మళ్లీ బయలుదేరాడు. ఓడ కొంతకాలం సముద్రం మీద వెళ్ళినాక ఒకనాడు రాజుకు కూడా సముద్రం మీద ఒక మహావృక్షం, దాని మీద కూర్చుని వీణ వాయించే స్త్రీ కనిపించారు. ఆ దృశ్యం చూస్తూనే రాజు ముందు వెనక ఆలోచించకుండా సముద్రంలోకి ఉరికాడు. సముద్రం అడుగు చేరుకునేసరికి అక్కడ రాజుకి ఒక మహానగరం కనిపించింది. కానీ ఆ నగరంలో ఎంతసేపు తిరిగినా ఆయనకు ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు. కానీ రాజు పట్టుదలతో నగరమంతా తిరగసాగాడు. ఆఖరికి ఆయనకు ఒక విశాలమైన భవనం కనిపించింది. రాజు ఆ భవనంలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక గదిలో హంసతూలికా తల్పం మీద పడుకొని ఉన్న ఒక అపురూపమైన సౌందర్యవతిని చూశాడు. నువ్వెవరు? ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు రాజు. రాజా, నేను విద్యాధరిని. నా పేరు మృగాంకవతి. నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ. నేను వెంటలేనిదే భోజనం చేసేవాడు కాదు. నేను ప్రతి అష్టమి నాడు, చతుర్దశి నాడు గౌరీ పూజ కోసం వెళ్లేదాన్ని. ఒకసారి ఇలా వెళ్లిన దాన్ని పూజలో మునిగిపోయి రాత్రి దాకా రాలేదు. నా తండ్రి నన్ను చూడగానే మండిపడ్డాడు. నన్ను నిర్జన నగరంలో ఉండిపోమ్మని శపించాడు అన్నది ఆ స్త్రీ. జరిగిన దానికి చింతించకు. నేను నిన్ను పెళ్లాడకుండా బతకలేను. మనిద్దరము ఇక్కడే ఉండిపోదాం అన్నాడు రాజు. నిన్ను పెళ్లాడడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఒక్క విషయం తెలుసుకో. నా తండ్రి నన్ను కోపావేశంతో శపించాడు తప్ప నేను బతిమాలగా శాప విమోచన మార్గం కూడా తెలిపాడు. అదేంటంటే, నన్నెవరైనా పెళ్లాడితే వారం రోజులకి నాకు శాప విముక్తి కలుగుతుంది. నేను మా విద్యాధర లోకానికి వెళ్ళి నా తండ్రిని చేరుకుంటాను. నాకు ఎవరైనా శాప విముక్తి కలిగిస్తారేమోననే ఆశతోనే నేను సముద్రయానం చేసేవారికి కనిపిస్తూ వచ్చాను. ఇంతకాలానికి దేవుడిలా నువ్వు వచ్చావు అన్నది మృగాంకవతి. ఆమె మీద అపారమైన ప్రేమతో రాజు, నువ్వు ఒక్క క్షణం నా భార్యవైనా నేను ధన్యుణ్ణే అన్నాడు. మృగాంకవతికి కూడా రాజు మీద ఎంతో ప్రేమ కలిగింది. ఆమె అతన్ని భవనం వెలుపల ఉన్న దిగుడు బావి వద్దకు తీసుకువెళ్ళింది.
నేను ఇక్కడ ఉండే వారం రోజుల్లో పొరపాటున కూడా ఇందులోకి దిగవద్దు. దిగినట్లయితే నువ్వు మరుక్షణం భూలోకంలో ఉంటావు. నిన్ను విడిచి నేను ఈ శూన్య నగరంలో క్షణం కూడా గడపలేను అంది. సముద్ర గర్భాన గల ఆ శూన్య నగరంలో ఇష్టం వచ్చినట్లు విహరిస్తూ ఇక్కడి వింతలన్నీ చూస్తూ మృగాంకవతితో యశఃకేతుడు వారం రోజులు గడిపాడు. రాజా, ఇక నేను నా లోకానికి మళ్ళీ వెళ్ళిపోయే గడియ సమీపించింది. నువ్వు చూపిన ప్రేమ, చేసిన మేలు నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. ఇక దయచేసి నాకు సెలవియ్యి అంటూ మృగాంకవతి రాజును దిగుడుబావి వద్దకు తెచ్చింది. ఆమెను విడిచిపోవడం ఎంతమాత్రం ఇష్టం లేని రాజు, దయచేసి కొద్ది రోజులు నాతో ఉండిపో, వచ్చి మా నగరంలో ఉండవచ్చు కదా అని అడిగాడు. రాజా, నేను ఒక్కసారి భూలోకాన్ని తాకానంటే నా దైవత్వం కాస్తా పోతుంది. నేను మానవ కన్యనైపోతాను. కనుక నాకు సెలవిప్పించు అన్నది మృగాంకవతి. రాజు ఆమె వద్ద వీడ్కోలు తీసుకునేవాడిలాగా నటిస్తూ ఆమెను గట్టిగా పట్టుకొని ఆమెతో సహా దిగుడు బావిలో దూకాడు. మరుక్షణం ఇద్దరూ భూలోకం చేరారు. మృగాంకవతి దేవత్వం కోల్పోయి మానవ స్త్రీ అయిపోయింది. రాజు ఆమెను అంగదేశానికి తీసుకువెళ్ళి ఒక మంచి రోజున వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ రాత్రే అంగదేశపు మంత్రి దీర్ఘదర్శి గుండె పగిలి చనిపోయాడు. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, దీర్ఘదర్శి ఎందుకు చనిపోయాడు? వెళ్ళిపోయాడనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుబడికి విఘ్నం కలిగించాడనా? తాను చూసి కూడా పెళ్లాడలేని అందగత్తెను రాజు పెళ్లాడి మరీ తెచ్చుకున్నాడనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే తల పగిలిపోతుంది అన్నాడు. దీర్ఘదర్శి చావుకు నువ్వు చెప్పినదేది కారణం కాదు. మామూలు భోగాలలో మునిగి ఉంటేనే రాజ్యభారం తన మీద వేసి తనను అపనిందలకు గురిచేసే యశఃకేతుడు ఈ దేవతాస్త్రీ దొరికితే తిరిగి రాజ్యభారం వహిస్తాడా? తాను యావజ్జీవం అపనిందల పాలు కాక తప్పదనే విచారంతో దీర్ఘదర్శి గుండె పగిలి చచ్చాడు అని త్రివిక్రమసేనుడు సమాధానం చెప్పాడు. రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్లేలిస్ట్ లింక్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నేను బేతాళ కథల సిరీస్లో ఏ కొత్త కథ పెట్టినా ఆ ప్లేలిస్ట్కి యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.